పరీక్షా పేపర్ లీక్లో అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మరింత కఠినమైన కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే పేపర్ లీకేజ్పై ప్రశ్నిస్తున్న విపక్షాలు అందుకే ఉద్దేశించిన బిల్లును కూడా వ్యతిరేకించడం ఆసక్తి రేపుతోంది. దీంతో సభా కార్యకలాపాలు సుదీర్ఘ సమయం పాటు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం సవరించాలనుకుంటున్న బిల్లులోని కీలక అంశాలేంటి, దోషులకు ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పేపర్ లీకేజీలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండగా విపక్షాలు అలవాటులు పొరపాటుగానో లేక అలవాటుగానే అడ్డుకున్నాయో తెలీదు కానీ పేపర్ లీకేజీలను అరికట్టే బిల్లును సైతం అడ్డుకునే పనిలో పడ్డాయి. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరగా ఇది 2024లో అమల్లోకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టంకు సవరణ. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నినాదాలు చేయడంతో సభ వాయిదా వేయక తప్పలేదు. मनीष तिवारी जी, मणिकम टेगोर जी, विजय कुमार के काव्या. ఈ నెల 20న నాటి సంసత్లో నిరసనలో విద్యార్థులపై పోలీసు బల ప్రయోగంపై ప్రతిపక్షాలు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానానికి సభలో పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, విజయ్ వసంత్ ఈ అంశంపై చర్చను కోరుతూ నోటీస్ ఇచ్చారు. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన బిల్లు విషయంలో విపక్షాలు సభను ముందుకు సాగకుండా అడ్డుకోవడం సరైంది కాదని అధికారపక్ష సభ్యులు సభాపతి ఎంత వారించినా వారు పోలీస్ యాక్షన్ పైన చర్చకు పట్టుబడటంతో సభ మరోసారి కూడా వాయిదా పడింది. ఇక తాజా బిల్లులో ఎలాంటి అంశాలున్నాయనేది కీలకాంశం. ఈ బిల్లులో పేపర్ లీక్ నేరస్తులకు శిక్షలను గణనీయంగా పెంచారు. వ్యక్తిగత స్థాయిలో నేరాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్లు, గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అలాగే వ్యవస్థీకృత నేరాలకు కనీసం 7 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా ఉంటుంది. వారు కాకుండా అదనంగా దోషులుగా తేలిన వారి ఆస్తులు జప్తు చేసే అధికారం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. (2024) నాటి చట్టంలో గరిష్ఠ జరిమానా ₹1,00,00,000 ఇప్పుడు దాన్ని 10 కోట్లకు పెంచడం అత్యంత కీలక మార్పుగా ఉంది. ఇక పేపర్ లీక్ కేసుల్లో సాధారణంగా ఏళ్ల తరబడి విచారణ సాగడంపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ బిల్లులో వేగవంతమైన న్యాయ ప్రక్రియకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. రాష్ట్ర పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు లేదా ప్రత్యేక టాస్క్ ఫోర్సులు 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు రోజువారీ విచారణ జరిపి 3 నెలల్లోగా విచారణ ముగించాలి. ఈ విషయంలో హైకోర్టు నుంచి వచ్చే అప్పీళ్లను డివిజన్ బెంచ్ 3 నెలల్లోగా పరిష్కరించాలి. బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే కారణాలు నమోదు చేశాక కోర్టులు వాయిదాలు ఇవ్వగలవు. (2024) చట్టం కేవలం పేపర్ లీక్లకి పరిమితమైతే 2026 సవరణ బిల్లు దాని పరిధిని విస్తృతం చేసింది. సైబర్ నేరాలు, పరీక్షల్లో వేరొకరి పేరుతో హాజరవ్వడం, ప్రశ్నాపత్రాలు తారుమారు, వ్యవస్థీకృత మోసాలను కూడా ఇందులో నేరాలుగా చేర్చారు. అలాగే వ్యవస్థీకృత పరీక్ష మోసాలపై దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తోంది. గత శుక్రవారం కేంద్ర కేబినెట్ ఈ సవరణలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు ఆమోదం తెలపడం గమనించాలి అంటున్నారు నిపుణులు. ఈ చట్టం యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించే సంస్థలకు వర్తిస్తుంది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన మరో అంశమేంటంటే ఈ చట్టం సాధారణ విద్యార్థులను లక్ష్యంగా చేసుకోదు. వ్యవస్థీకృత ముఠాలు,
మాఫియా వర్గాల మోసాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులపైనే కఠినంగా ప్రయోగించబోతున్నారు. కేంద్రం ఇలాంటి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విపక్షాలు కేంద్రం తీరును అనుమానిస్తున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు. ఒకవైపు విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ మరోవైపు వారి భద్రత కోసం చట్టం తెస్తున్నామని చెప్పడం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగా వారు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం తెస్తున్న బిల్లుకు ప్రాధాన్యత అత్యధికంగా పెరిగింది. అయితే శిక్షలు కఠినతరం చేయడం ఒక్కటే సరిపోతుందా? అమలు చేసే యంత్రాంగాలైన సిట్ సామర్థ్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి కూడా కీలక అంశాలవుతాయి. ఈ క్రమంలో కేంద్రం సమగ్రమైన చర్యలకు ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది.